आपका एक बार फिर से स्वागत है मंडी.com में। और अब वक्त हो गया हमारी खास पेशकश खेती के सिकंदर का। एक दूरदर्शी एफपीओ के होने से किस तरह किसानों की जिंदगी आसान हो जाती है, इस बात को समझना हो तो हमें आंध्र प्रदेश के इस एफपीओ की कार्यशैली को देखना चाहिए। आज हम मंडी.com की रिपोर्ट में इस पर विस्तार से चर्चा करेंगे। आंध्र प्रदेश के तटीय इलाके में स्थित पलनाडु जिले में एक किसान उत्पादक संगठन किसानों के बीच अच्छा कार्य कर रहा है। आज से 6 साल पहले यहाँ के किसानों को हर छोटी बड़ी जरूरतों से अकेले ही जूझना पड़ता था, लेकिन जब से एफपीओ का गठन हुआ हालात बदलने लगे। महज 10 लोगों से जो सफर शुरू हुआ था वो लगातार बढ़ता जा रहा है। आज इससे 600 किसान जुड़ चुके हैं। మేము స్టార్ట్ చేసిన ఫస్ట్ 10 మందితో స్టార్ట్ చేసామండి। 2020లో స్టార్ట్ చేసాం। 5 గ్రామాలు విలేజెస్లో గ్రామానికి 2 చొప్పున ముందు ఎన్నుకున్నామండి। ఆ నుంచి చిన్నగా గ్రామంలో ప్రతి సభ్యులు ఇళ్ళమ్మటి తిరిగి ఒక ఊరికి ఒక 10 మంది 20 మంది అట్లా చేర్చుకుంటూ వచ్చామండి। లాస్ట్కి ఇప్పుడు 2026లోకి 600 మంది సభ్యుల్ని एयरपोर्ट చేసామండి। आम तौर पर देश भर के एफपीओ अलग अलग फसलों से जुड़ा काम करते हैं, लेकिन पुदमईपुत्र किसान उत्पादक संगठन का कार्यक्षेत्र सबसे अलग है। साल 2020 में जब इस एफपीओ का गठन किया गया, तभी इससे जुड़े किसानों ने दूध के कारोबार को अपना कार्यक्षेत्र बना लिया था। इसका मकसद था कि किसानों को तुरंत और नियमित आमदनी होती रहे। शुरुआत में एफपीओ से जुड़े किसानों ने एक लोकल डेयरी के साथ मिलकर काम शुरू किया। वक्त के साथ साथ यहाँ के किसानों का भरोसा भी इस एफपीओ के साथ बढ़ता गया। మేము 2020లో పొడమైపుత్ర రైతు ఉత్పత్తిదారుల కంపెనీని స్టార్ట్ చేసాం। ఈ స్టార్ట్ చేసిన అప్పటి నుంచి కూడా మేము మిల్క్ని రైతుల దగ్గర నుంచి పాలను సేకరించి మా లోకల్లో ఉన్న కంపెనీకి పంపిస్తున్నాం। దీనివల్ల మాకు కొంచెం విడిగా ఎవరికి వాళ్ళ నుండి పంపించిన దానికంటే కూడా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తుంది। ఈ సంవత్సరం మొత్తం మీద వచ్చిన ప్రాఫిట్ని కూడా రైతులకి బోనస్ రూపంలో 10% కాడికో 12% గా మిగిలిన దాన్ని ఆ పర్సెంట్ ఎంత పర్సెంటేజ్ వస్తుంటే అంత పర్సెంటేజ్ కాడికి రైతులకి బోనస్ రూపంలో ఇస్తున్నాం। ప్రజెంట్ మాకు పరిస్థితి బాగానే ఉంది, కానీ ఇంకా ఎక్కువ లాభాలు రావాలంటే एफपीओ का शुरू से ही मकसद साफ था कि किस तरह दूध के कारोबार से किसानों को मजबूत किया जाए। उन्हें उनकी जरूरत का सामान जैसे पशु आहार आदि गांव में ही कम से कम कीमत पर उपलब्ध हो जाए। साथ ही उनके दूध को सही बाजार मिले ताकि उन्हें बेचने के लिए जद्दोजहद ना करना पड़े। इसके लिए इलाके के ही एक कंपनी के साथ टाई अप किया गया, जिसका फायदा किसानों को हो रहा है। इसका सबसे ज्यादा लाभ छोटे और मझोले किसानों को हो रहा है। మేము పొడమైపుత్ర అనే రైతు సంఘం ద్వారా 2020లో స్టార్ట్ చేయడం జరిగిందండి। దీని మెయిన్ ప్రాసెస్ వచ్చేసి పాల ఉత్పత్తి మీద దృష్టి పెట్టడం జరిగింది। ఈ మెంబర్స్ అందరికీ పాల ఉత్పత్తి బాగా రావాలంటే మెయిన్ ఫీడ్ ఇది మేము పాలు పంపించే సంఘం దగ్గర నుంచి హెరిటేజ్కి పంపిస్తున్నామండి। వారి దగ్గరే దానా కూడా తెప్పించి కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది మెంబర్స్కి। అది బయట నుంచి తెచ్చుకోవాలంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది, ప్లస్ మంచి ఫీడ్ రావట్లేదు కాబట్టి మేము అక్కడి నుంచి తెప్పించుకుంటున్నాము। తెప్పించుకోవటం వల్ల నెలకు వచ్చేసి 1,20,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది। 100 బ్యాగ్స్ 120 బ్యాగ్స్ దాకా పడుతున్నాయండి। మెయిన్ ఏంటంటే బయట వెళ్ళి తెచ్చుకోవాలంటే ట్రాన్స్పోర్ట్ రేట్ ఎక్కువ అవటం, ప్లస్ ఇది అమౌంట్ క్యాష్ కట్టాలా। అమౌంట్ కట్టకంటే ప్రతి ఒక్క రైతు దగ్గర ఉండవు కాబట్టి 10 డేస్కి వచ్చే బిల్లులో తగ్గించుకొని మా గ్రూప్ తరపున ఇస్తాం కాబట్టి రైతుకు కూడా మేలు జరుగుతుంది కాబట్టి అందరు ఇక్కడే తీసుకుంటున్నారు। ట్రాన్స్పోర్ట్ తగ్గటం ప్లస్ మంచి ఫీడ్ రావడం జరుగుతుంది। एक वक्त था जब यहाँ एफपीओ का गठन नहीं हुआ था, तब यहाँ के किसानों को अपने दूध को बेचने के लिए और उसके लिए सही कीमत पाने के लिए भारी जद्दोजहद करनी पड़ती थी। लेकिन वक्त तब बदल गया जब यहाँ एफपीओ का गठन हुआ। उसके बाद से यहाँ के लोगों को दूध बेचने के लिए बाहर जाने की मजबूरी और सही कीमत पाने की जद्दोजहद भी खत्म हो गई। इससे यहाँ के किसानों की परेशानी दूर हुई, वहीं उनकी जिंदगी भी आसान होती चली गई। మేము పొడమైపుత్ర రైతు సంఘంలో
చేస్తున్నాము. ఇంతకుముందు మేము పాలు పోస్తే చాలా రేటు తక్కువగా ఉండేది. ఇప్పుడు పాలు పోసిన తర్వాత మాకు చాలా బాగా అనిపించింది. రేటు కూడా బాగా కలిసి వచ్చింది. అందుకని మేము దానిలో ట్రై అయ్యి ఉన్నాం. एफपीओ की मौजूदगी से इलाके के किसानों को बहुत राहत मिल रही है। वजह साफ है, उन्हें अब पहले के मुकाबले दूध की सही कीमत मिल रही है। पहले जहां किसानों को 1 लीटर दूध के 60 रुपए मिल रहे थे, वहीं अब उन्हें करीब 80 रुपये या उससे भी ज्यादा का भाव मिल जाता है। మాకు అంతకుముందు పాలు 60 రూపాయలకి పోసేవాళ్ళమి. ఇప్పుడు ఎఫ్ఈఓ ద్వారాగా మాకు 82 రూపాయల రేటు పడుతుంది. మాకు మంచిగా ఎఫ్ఈఓలో చేరిన తర్వాత మాకు అన్నీ బాగుంది. ఇప్పుడు మాకు పశువుల దానా కూడా ఎఫ్ఈఓ ద్వారాగా చాలా బాగా తక్కువ రేటుకి వస్తున్నాయి. మాకు అదే బెనిఫిట్గా అనిపించింది. ఎఫ్ఈఓ ద్వారాగానే మేము అన్నీ టైఅప్ అయ్యి ఉన్నాం. एफपीओ की भविष्य की योजनाएं भी किसानों के बीच सुनहरी आस जगाती है। एफपीओ सिर्फ दूध के कारोबार से आगे बढ़कर दूध के अलग अलग उत्पादों का काम करने की योजना पर काम कर रहा है। अलग अलग डेयरी प्रोडक्ट्स के जरिए काम कर किसानों की आमदनी बढ़ाने की विस्तृत योजना बनाई जा रही है। जब ये योजनाएं हकीकत का रूप ले लेंगी, तब वास्तव में किसानों का आर्थिक सशक्तिकरण होगा और उनके सपने आकार लेंगे। డైరీ ప్రోడక్ట్స్లోకి వచ్చి మార్కెట్లోకి వస్తే మంచి ప్రాఫిట్ వచ్చిందనే ఉద్దేశంతో బై ప్రోడక్ట్స్ని తయారు చేద్దాం అనే కాన్సెప్ట్ తోటి నెక్స్ట్ బై ప్రోడక్ట్స్ కోసం మేము ఆల్రెడీ డిపిఆర్ సబ్మిట్ చేసి ఉన్నాం. ఈ డిపిఆర్ ఓకే కాగానే బై ప్రోడక్ట్స్ తయారు చేసి వచ్చిన లాభాలను ఎక్కువ రైతులకు పంచి రైతులను కూడా ఎక్కువ డెవలప్ చేద్దాం అనేది మా ఆకాంక్ష. ఈ ఆకాంక్ష కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. इस एफपीओ की निगाहें किसानों की उगाई जा रही फसलों की सही मार्केटिंग पर भी है, ताकि उन्हें सही भाव मिल सके। इसके लिए एफपीओ ने कुछ कंपनियों के साथ संपर्क किया है। इस इलाके में मक्का, धान और मिर्च जैसी फसलें उगाई जाती हैं। साथ ही इन फसलों की प्रोसेसिंग करने की भी योजना है। एफपीओ की कोशिश है कि वो किसानों की फसल की खरीद कर सही जगह पर बेहतर भाव पर बेच सके। సేకరించి మార్కెటింగ్ గురించి చేసాం. దీనితో పాటుగా మా రైతులు పండించిన పంటలను కూడా మార్కెటింగ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఒక కంపెనీతో టైప్ అయి ఉన్నాం. ఆ కంపెనీ వాళ్ళు ఇవాళ ప్రజెంట్ ఏ రేటు ఉంటే ఆ రేటుకి మమ్మల్ని అడ్వాన్స్గా బుక్ చేసి ఏ రేటుకి మేము కన్ఫర్మ్ అవుతాం అంటున్నారు. తరిగినా కూడా రైతుకి ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి మేము బాండ్ ఇస్తామని ఆ కంపెనీతో టైప్ అయి మా రైతులందరూ కూడా మీకు ఈ మార్కెట్ ఉంటుంది, మీకు రేటు ఎప్పుడు మారదనే ఉద్దేశంతో ఆ కంపెనీతో టైప్ అయి ఆ తగ్గినా కూడా మాకు సంబంధం లేదని ఉద్దేశంతో గవర్నమెంట్ మాకు రేటు ఇచ్చేటట్లుగా టైప్ అయ్యాం. మేమందరం కలిసి ఆ పలానా కంపెనీ ద్వారా ఎంచుకున్నందువల్ల మాకు బెనిఫిట్ బాగుంది కాబట్టి ఇప్పుడు ఉన్న హైయెస్ట్ రేట్ని మేము బాండ్ రూపాయలు తీసుకొని మా రైతులందరినీ పంటలను కూడా వాళ్ళకి ఇద్దామని ఆలోచన ఉంది. ముఖ్యంగా మెయిజ్ మొక్కజొన్నని మేము ఇట్లా మార్కెటింగ్ చేద్దామని ఆలోచనతో ఉన్నాం. ఈ విధంగానే మిగతా పంటలను కూడా చేద్దామని మిర్చి కానీ ప్యాడీ కానీ ఇవి కూడా ఈ విధంగా టైప్ చేసి మా రైతులందరి దగ్గర నుంచి లార్జ్ అమౌంట్లో కలెక్ట్ చేసి దీన్ని బిగ్ షాట్గా అమ్మగలిగితేనే మనకి ఎక్కువ మార్కెట్ వచ్చింది కాబట్టి ఆ విధంగా అమ్ముదామని ముందు కూడా దీనిలో కూడా ప్రాసెస్ చేసి అమ్మితే ఇంకెక్కువ ట్రేడింగ్ మొదలు ఎక్కువ మన బెనిఫిట్స్ వచ్చింది కాబట్టి రైతులందరి దగ్గర నుంచి మన పంట ఉత్పత్తులు తీసుకొని దీన్ని ప్రాసెస్ చేసి డైరెక్ట్గా ట్రేడర్స్కి అమ్మితే ఇంకో ఎక్కువ బెనిఫిట్స్ వచ్చింది. రైతులు కూడా డెవలప్ అవుతారు, పంట కూడా గిట్టుబాటు ఇచ్చింది అనే ఆలోచనతో మా ఎఫ్ఏఓని ఈ విధంగా డెవలప్ చేద్దామనే ఆలోచనతో ఉన్నాం. కలిసి అందరూ కూడా మా రైతులు కూడా సహకరిస్తున్నారు కాబట్టి మేము ఈ విధంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. एफपीओ की नजर इलाके के अलग अलग बाजारों के अलावा दूसरे विकल्पों पर भी है, ताकि फसलों का बेहतर भाव पाया जा सके। इसके लिए कमोडिटी एक्सचेंज पर भी कारोबार करने की योजना बनाई जा रही है, ताकि मूल्य जोखिम का प्रबंधन किया जा सके। మేము మా రైతుల దగ్గర నుంచి పండిన పంటని మాకు పండిని సరైన గిట్టుబాటు ధర కల్పించడానికి మాకు నాబార్డు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చున్నారు కాబట్టి ఎక్స్చేంజ్లో మేము రైతులకి పంటకి గిట్టుబాటు ధర కల్పించడానికి మేము మా రైతుల ధర అందరూ కలిపి ఆ ఎక్స్చేంజ్ ద్వారా అమ్మితే మాకు మంచిగా మార్కెట్ వస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతో మేము ఎక్స్చేంజ్ అయ్యి ఉన్నాం. దీనివల్ల మాకు రైతులకు బాగానే బెనిఫిట్స్ ఉంది, ఆ సరైన మార్కెట్ ధర కూడా వస్తుంది కాబట్టి మేము ఆ విధంగా ఎక్స్చేంజ్ల ద్వారా మార్కెటింగ్ చేయదలుచుకున్నాం రైతులతో. कमोडिटी एक्सचेंज से जुड़ने के बाद एफपीओ से जुड़े सदस्यों को कारोबार करने के लिए प्रशिक्षण दिया जा रहा है।
कमोडिटी एक्सचेंज से किसानों को फसल की सही क्वालिटी के महत्व का भी पता चल रहा है। इसके साथ ही दूसरी कई योजनाओं की भी जानकारी मिल रही है। यही वजह है कि यहाँ के किसान कमोडिटी एक्सचेंज के साथ भविष्य में भी काम करते रहना चाहते हैं। మా రైతులకి ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి ట్రైనింగ్లో ఎక్స్చేంజ్ గురించి ట్రేడింగ్ గురించి చెప్పారు కాబట్టి దాన్ని ఫాలో అవుతుంటే మాకు మంచి రేట్లో వస్తాయి. ఆ విధంగా మేము మా రైతులందరినీ కూడా ట్రైనింగ్ ప్రిపేర్ చేసి ఎక్కువ మార్కెట్ వచ్చేట్టుగా ప్రిపేర్ చేసాం. మేము అదే విధంగా ఫాలో అవుదామని చెప్పని ఆశిస్తాం. మంచి లాభాలుగా ఉన్నాయి బాగు. भविष्य में बाजार का बेहतर तरीके से इस्तेमाल करने को लेकर एफपीओ की महत्वाकांक्षी योजनाएं हैं। साथ ही प्रोसेसिंग यूनिट स्थापित कर बेहतर भाव हासिल करने की सोच के साथ काम को अंजाम दिया जा रहा है, जिसका लाभ मिलना लगभग तय है। ముందు మా రైతుల ద్వారా ఇంకా ఎక్కువ మార్కెటింగ్లో మా పంటలకు ఎక్కువ మార్కెటింగ్ రావడానికి భవిష్యత్తులో కూడా మేము మా ఉత్పత్తుల్ని ప్రాసెస్ చేసి ట్రేడర్స్గానే మేమే మారి అమ్మగలిగితే ఎక్కువ మార్కెటింగ్ వస్తుంది. కాబట్టి మేము మార్కెటింగ్ ప్రాసెస్ యూనిట్లోకి వద్దామని చెప్పని అనుకుంటున్నాం. ప్రాసెసింగ్ యూనిట్లోకి వస్తే రైతులకు కూడా బెనిఫిట్గా ఉంటుంది. ఆ విధంగా రైతులకు ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. दूध उत्पादन में देश जहां दुनिया में नंबर 1 है, वहीं आंध्र प्रदेश 5वें स्थान पर है। यहाँ करीब सालाना 16 मिलियन टन दूध का उत्पादन होता है। देश के करीब 8 करोड़ ग्रामीण परिवार दूध उत्पादन और पशुपालन के कारोबार से जुड़े हुए हैं। ये आंकड़े यहाँ के किसानों को प्रेरणा देने का काम कर रहे हैं और उन्हें विकास की राह पर अग्रसर कर रहे हैं। मंडी.com के लिए आंध्र प्रदेश के पलनाडु जिले से अनिल वत्स के साथ अनुपम आलोक। मंडी.com में आज बस इतना ही। अगले सप्ताह में फिर आऊंगी किसानों को प्रेरणा देने वाली सफलता की एक कहानी और दूसरी जरूरी खबरें लेकर। तब तक के लिए आप देखते रहिए दूरदर्शन किसान। नमस्कार। आपकी राय हमारे लिए बहुत महत्वपूर्ण है। आप हमारे टोल फ्री नंबर पर कॉल कर सकते हैं और अपनी राय दे सकते हैं। साथ ही आप ईमेल के जरिए भी हमें अपनी राय दे सकते हैं। हमारा ईमेल पता है ncdexmandi@gmail.com।